హాయ్ హలో నమస్తే అందరు ఎలా ఉన్నారు బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో సమ్మర్లో మామిడి పళ్ళు అనేవి మనకి దొరుకుతూ ఉంటాయి కదండి. మామిడి పళ్ళతోటి ఐస్ క్రీమ్ అనేది సింపుల్గా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా హెల్తీగా కూడా ఉంటుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. ట్రై చేసి కామెంట్ చేయండి. వీడియో లైక్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ అయితే ఒక 3 మామిడికాయలు తీసుకోండి. అవి బాగా శుభ్రంగా కడిగేసుకోండి. ఒక అరగంట వరకు నీళ్ళలో పెట్టేసి తర్వాత కడిగేసుకోండి. తర్వాత తీసేసుకొని ఇలా కట్ చేసుకొని లోపల ఉన్న పల్పు వడికి తీసేసుకోండి. లోపల ఉన్న పల్పు మొత్తం తీసేసుకున్నాక మళ్ళీ మీకు మొత్తం చూపిస్తానండి. సింపుల్గా రావాలంటే ఇలా కట్ చేసుకోండి, లేదా ఇంకా సింపుల్గా కావాలంటే చాకుతోటి ఇలా కట్ చేసుకున్నాక చాకుతోటి తీసేసారంటే లోపల ఉన్న పల్ప్ అనేది శుభ్రంగా వచ్చేసిద్దండి. నీట్గా తొక్కేమి రాకుండా. ఇంక ఇలా పల్ప్ అంతా తీసేసుకొని ఒక ప్లేట్లో పెట్టేసుకున్నాక పల్ప్ అనేది మొత్తం స్పూన్తో కానీ చాకుతో కానీ ఇలా తీసుకున్నాక ఒక్కసారి స్పూన్ తోటి మొత్తం ఇలా కలిపేసుకోండి. కొంచెం ఇంకా స్మూత్గా వచ్చేసిద్ది. నాకైతే ఈ బౌల్ తోటి ఈ గిన్నెతోటి 4 వరకు వచ్చేసిందండి. 4 కప్పుల వరకు ఈ పల్ప్ అనేది వచ్చేసింది. ఇంకా మొత్తం తీసేసి పక్కన పెట్టేసుకున్నాక ఈ కప్పుతో మనం కొలతలన్నీ కూడా మీకు కరెక్ట్గా చూపిస్తాను. కన్ఫ్యూజ్ అవ్వకుండా కరెక్ట్గా చూడండి. మీకు మిక్సీ జార్ ఉంటే జ్యూస్ జార్ ఉంటే అది తీసుకోండి, లేదా మిక్సీ జార్ ఇది తీసుకోండి. ఫ్రెష్ క్రీమ్ అనేది ఐడియా ఉంటుంది కదండి. ఇప్పుడు ఫ్రెష్ క్రీమ్ అనేది ఎక్కడైనా సరే ఆన్లైన్లో దొరుకుతుంది. ఫ్రెష్ క్రీమ్ అనేది తీసుకొని ఇక్కడ ఇవి తీసామంటే ఈ కార్నర్స్ అనేవి ఇట్లా తీసామంటే మనకి లోపల ఉన్న క్రీమ్ అనేది మొత్తం వచ్చేసిద్దండి. ఎక్కడ కొంచెం కూడా స్టక్ అవ్వకుండా క్రీమ్ అనేది మొత్తం వచ్చేసిద్ది. ఈ గిన్నెలో తీసుకోండి. ఒక గిన్నె వరకు ఖచ్చితంగా మొత్తం ఒక గిన్నెలో వేసేసుకోండి. ఆ గిన్నెలో వేసేసుకున్నాక దీన్ని మిక్సీ జార్లో వేసేద్దాము. మిక్సీ జార్లో వేసేసి ఈ లోపల చూడండి, నేను మొత్తం కట్ చేసుకొని కూడా తీసేసుకున్నాను. ఖచ్చితంగా ఒక బౌల్ వచ్చేసింది. ఆ గిన్నెలో మొత్తం మిక్సీ జార్లో వేసేసుకున్నాము. తర్వాత మనం కండెన్స్డ్ మిల్క్ అనేది యూజ్ చేద్దామండి. దీని బదులు మనం షుగర్ అనేది యూజ్ చేయొచ్చు, కానీ చక్కెర కాకుండా కండెన్స్డ్ మిల్క్ అనేది చాలా బాగుంటుంది. టేస్ట్ కూడా ఇంకా చాలా బాగుంటుంది. అలాగే దీంతోనే ఆ కప్పుతోనే 1 కప్పు వరకు కండెన్స్డ్ మిల్క్ తీసుకున్నాను. అది కూడా యాడ్ చేసుకున్నాము. దీంట్లోనే ఆ కప్పులోని 1/3 కప్పు వరకు మిల్క్ పౌడర్ అనేది యాడ్ చేసుకున్నాము. మిల్క్ పౌడర్ వేసుకోవడం వల్ల మనకి ఐస్ క్రీమ్ అనేది టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. 1/3 కప్పు వరకు వేసుకున్నాను. 1/3 కప్పు వరకు మిల్క్ పౌడర్ వేసుకున్నాను. ఇంకా మూత పెట్టేసుకొని బాగా ఒకసారి గ్రైండ్ చేసుకున్నాక చూడండి, మొత్తం మిక్స్ అయిపోయి జ్యూసీ లాగా వచ్చేసింది. ఇప్పుడు మనం ఇందాక తీసుకున్న మ్యాంగో పల్ప్ ఉంటుంది కదా, ఆ పల్ప్ మొత్తం వేసేసుకున్నాము. మొత్తం ఇలా వేసేసుకొని ఒకసారి మిక్సీ పట్టేసుకున్నామంటే మనకి ఐస్ క్రీమ్ లాగా సూపర్గా వచ్చేసిద్దండి. మొత్తం వేసుకున్నాం కదా, మిక్సీ పట్టేసినాక మళ్ళీ చూపిస్తున్నాను చూడండి. ఇట్లాగా ఒక క్రీమ్ టైప్లో వచ్చేసిద్దండి. ఈ క్రీమ్ టైప్లో మనకి ఇది వచ్చేసిందంటే, మ్యాంగో పల్ప్ అనేది వచ్చేసిందంటే మనకు కరెక్ట్గా ఐస్ క్రీమ్ అనేది ప్రిపేర్ అయిపోయినట్టే. ఇంక ఇది కొంచెం ఇట్లా రెడీ చేసుకొని ఇది పక్కన పెట్టేసుకున్నాము. అందులోకి మనం దీంట్లోకి క్యారమెల్ అనేది రెడీ చేసుకున్నాము. మనం బయట షాప్లో కొనుక్కున్నప్పుడు ఐస్ క్రీమ్లు అనేది క్యారమెల్ అనేది యాడ్ చేస్తారు. టేస్ట్ బాగుంటుంది. మనం ఇంట్లో కూడా ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చండి. బాండి పెట్టేసుకొని లేదా ఒక గిన్నె పెట్టేసుకోండి. దాంట్లోకి 2 స్పూన్స్ వరకు చక్కెర యాడ్ చేసుకొని దాంట్లోకి బటర్ అనేది వేసేసేయండి. బటర్ వేసినాక ఇంక ఇలా రెడీ అయిపోద్ది. అది ఒక ప్లేట్లో వేసుకుంటే ఇలా గట్టిగా అయిపోద్ది. దీన్ని ఒక స్పూన్ తోటి పైకి లేపామంటే వచ్చేసిద్ది. లేదా కొంచెం గట్టిగా ఉంది అనిపించిందంటే దేనితైనా కొంచెం గట్టిగా ఉన్న దాని మీద కొట్టేశారంటే ఇలా ముక్కలుగా పగిలిపోయిద్ది. ఇంక ఇలా ముక్కలు పగిలిపోయినాక మొత్తాన్ని చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోండి. లేదా ఒక దాంట్లో వేసేసుకొని నలగొట్టుకున్నా కానీ చిన్న ముక్కలుగా వచ్చేసిద్ది. ఇంక ఇదంతా పక్కన పెట్టేసుకొని ఒక బౌల్ తీసుకోండి. నేనైతే అంతకుముందు మా ఇంట్లో ఐస్ క్రీమ్ డబ్బా ఉంది. ఆ డబ్బాలో మళ్ళీ వేసుకుంటున్నాను. మీరు కావాలంటే ఇంకో దాంట్లోనే వేసేసుకోవచ్చు. ఐస్ క్రీమ్ డబ్బాలో కొంచెం మ్యాంగో పల్ప్ అనేది వేసేసుకొని దాని మీద క్యారమెల్ అనేది యాడ్ చేసుకున్నాము. ఇంకా మిగతా మ్యాంగోది వేసేసుకున్నామండి. మొత్తం మ్యాంగో ఐస్ క్రీమ్ అనేది మొత్తం వేసుకున్నాక క్యారమెల్ అనేది మొత్తం వేసేసుకొని ఒకసారి లోపల వరకు తిప్పేసుకుంటే మొత్తం ఐస్ క్రీమ్ మొత్తానికి పట్టేసేది క్యారమెల్ అనేది. అప్పుడు మనకి తినేటప్పుడు కూడా లోపల వరకు ఉండి చాలా టేస్ట్గా ఉంటుంది. ఇంకా తర్వాత పైన కొంచెం క్యారమెల్ అనేది యాడ్ చేసుకొని ఇంకా మూత పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని 6 to 7 అవర్స్ లేదా ఓవర్ నైట్ ఉంచేసుకున్నా కానీ
మార్నింగ్ కల్లా మనకి ఐస్ క్రీమ్ అనేది పర్ఫెక్ట్గా రెడీ అయిపోద్ది. చూడండి మొత్తం అలా తిప్పేసుకున్నాక పైన మళ్ళీ ఇంకో క్యారమెల్ అనేది ఇలా యాడ్ చేసుకున్నామంటే మనం తినేటప్పుడు బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది. ఇంకా మూత పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని ఓవర్ నైట్ ఉంచుకొని నెక్స్ట్ రోజు తీసేసుకొని తినేయటమే. సూపర్ టేస్టీగా ఉంటుందండి. సమ్మర్లో ఇది చాలా మంచి రెసిపీ. ట్రై చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్